టాలీవుడ్ను ఎల్లగొట్టే కుట్ర, భారీ ఆదాయ వనరున్న సినీ పరిశ్రమ, చిత్ర పరిశ్రమపై తెర వెనుక కుట్రలు ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్. మొదట అక్కినేని కుటుంబాన్ని టార్గెట్, తాజాగా అల్లు అర్జున్, ఇప్పుడు ఎన్టీఆర్, రేపో మాపో పవన్ కళ్యాణ్. ఇప్పటికే కాంగ్రెస్ నేతల మాటల దాడి, ఇళ్లపై దాడులతో పరోక్ష సంకేతాలు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం జీ హుజూర్ అనే వరకు తప్పదనే చర్చ. టాలీవుడ్ టార్గెట్గా రేవంత్ సర్కార్ చకచకా పావులు కదుపుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. నిన్నటి వరకు అల్లు అర్జున్ లక్ష్యం అనుకున్న వారికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమపైనే రేవంత్ రెడ్డి గురిపెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అల్లు అర్జున్ కేవలం ఓ హెచ్చరిక మాత్రమేనని, త్వరలో మిగిలిన సినీ హీరోలను సైతం వదిలిపెట్టేలా లేరన్న చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో భారీ ఆదాయ మార్గాలున్న పరిశ్రమలలో చిత్ర పరిశ్రమ ఒకటి కాగా, దాని నుంచి కూడా పెద్ద మొత్తంలో కమిషన్స్ పొందే మార్గాలను రేవంత్ రెడ్డి అండ్ కో అన్వేషిస్తుందని, అందులో భాగంగానే ఈ సంధ్య థియేటర్ ఎపిసోడ్ అన్న టాక్ నడుస్తుంది. ఇక్కడ స్పష్టంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ నుండి సినీ పరిశ్రమ తరలిపోతుందేమో అనే అనుమానం సినీ ఇండస్ట్రీలో కూడా ఉండే. ఎందుకంటే ఉద్యమ సమయంలో అత్యంతగా నష్టపోయింది ఏ పరిశ్రమ అంటే సినీ పరిశ్రమ. కాబట్టి ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ ఈ ఏపీకి సంబంధించిన సినిమా నిర్మాతలను, డైరెక్టర్లను, అదేవిధంగా స్టార్ హీరోలను మొత్తం ఈ సినీ ఇండస్ట్రీని ఇక్కడి నుంచి తరలించేస్తారేమో అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ సినిమాలకు సంబంధించిన సంస్కృతి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాలు కావచ్చు, కలిసిపోయి పని చేసుకున్నారు. కేసీఆర్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పట్టు సాధించేసింది. నిర్మాతలతోటి కానీ, హీరోలతోటి కానీ, ఇండస్ట్రీతోటి కానీ కేసీఆర్కి ఎలాంటి పంచాయతీ లేదు. కాకపోతే డ్రగ్స్ విషయంలో కావచ్చు నియంత్రించడానికి ఒక్కసారి ఇండస్ట్రీని ఇట్లా కుదిపి ఇడిచిపెట్టింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి గారిని తీసుకున్నాక ఏ ఒక్క హీరో కానీ, ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ, ఏ ఒక్క దర్శకుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కానీ, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి కానీ వెళ్ళి బోకేలు ఇచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పలేదు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో గట్టిగా నాటకపోయింది. అందుకే ఈ సినీ ఇండస్ట్రీని దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరం పాటు ఓ అవకాశం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎదురు చూసింది. ఆ సంవత్సరం పాటు ఎదురు చూసిన వాళ్ళ ఆ తీరు సంధ్య థియేటర్ తోటి కలిసి వచ్చింది. వాళ్ళకు సంధ్య థియేటర్ ఘటనతోటి కలిసి వచ్చింది. దీన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇక దీన్ని ఏమాత్రం వదిలిపెట్టద్దు అన్నట్టు పట్టుకున్నారు. సేమ్ జగన్ విషయంలో జరిగిన ఒక అసహనం రేవంత్ రెడ్డి గారి విషయంలో జరిగింది. జగన్ గారు గెలిచినప్పుడు కూడా ఏ ఒక్క సినీ హీరో కూడా పోయి ఆయనను శుభాకాంక్షలు కానీ, ఆయనను విష్ చేసిన సందర్భం కానీ లేదు. సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే అనుభవం ఏర్పడేసరికి రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం మారిపోయింది, కనీసం ముఖ్యమంత్రిగా నన్ను కలవకపోయినా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి కలిసి పరిశ్రమలో ఉన్న సమస్యలు కావచ్చు, పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు రావాలి. కానీ ఎవరు రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాహాటంగా ఒక మాట అన్నారు, నేను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని అన్న విషయం ఏ హీరోకి కూడా తెలియదు, కనీసం ఏ ప్రొడ్యూసర్ కూడా తెలియదు, ఎవరు కూడా వచ్చి కనీసం నన్ను కలిసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు అని బాహాటంగా ఓ విధంగా వాళ్ళ ఆవేదనే కావచ్చు, ఆవేదనను వెళ్ళగక్కిండ్లు. వాళ్ళకు లోపల రగులుతున్న ఆ కోపాన్ని కూడా వెళ్ళగక్కిండ్లు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంతో అది కాస్త బయటపడ్డది. అల్లు అర్జున్ విషయం ఇదన్నిటికీ మంచి ఆజ్యం పోసినట్టు అయింది. అందుకే దేవర సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా గేమ్ చేంజర్కి సంబంధించి కూడా ఇప్పుడు ఒక గేమ్ నడుస్తుంది. దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవ్వకపోతే వాళ్ళు పోయి మొన్న లాస్ ఏంజల్స్లో మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు.
మన తెలుగు రాష్ట్రాలలో సినిమా అనేది ప్రజలతో మమేకమైపోయింది. మనకు బోర్ కొట్టినా సినిమా థియేటర్కే వెళ్తాం, మనకు బాధ కలిగినా సినిమా థియేటర్కే వెళ్తాం, టైంపాస్ కోసం సినిమా థియేటర్కే వెళ్తాం, ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా థియేటర్కే వెళ్తాం. ఇట్లా తెలియకుండానే ఒక ఆర్థిక పరంగా ఒక బిగ్ ఇండస్ట్రీగా సినిమా ఈ ఇండస్ట్రీ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీని ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి కుట్రలు చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నాడేమో. చంద్రబాబు నాయుడు అక్కడ రిషికొండలో, వైజాగ్ రిషికొండలో ఫిలిం సిటీ కడతామని ఒక హామీ ఇచ్చిండు. అప్పటికే రామానాయుడు బతుకున్న కాలంలోనే వైజాగ్ రిషికొండలో రామోజీరావు ఫిలిం సిటీ రేంజ్లో ఒక ఫిలిం సిటీని అక్కడ నిర్మిస్తాం, ఇక్కడున్న ప్రొడ్యూసర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, దర్శకులు కావచ్చు, అటు ముల్లేమూట సర్దుకొని ప్రయాణం కాండి అని ఒక ఆఫర్ ఇచ్చిండు ఉద్యమ సమయంలోనే. అది కానీ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత అందరికీ భరోసా ఇచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి అనుకూలమైన వాతావరణం హైదరాబాద్లోనే ఉన్నది. కాబట్టి ఇక్కడి నుండే 2 రాష్ట్రాల్లో సినిమాలు తీసుకోవచ్చు, 2 రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనే ఒక ఒప్పందం కూడా ఈ నిర్మాతల మధ్య, డైరెక్టర్ల మధ్య, హీరోల మధ్య కుదిరింది. దాన్ని కాస్త ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈగోకు పోవడం వల్ల అసలు ఇక్కడ ఉండాలా ఉండొద్దా, ఇక్కడి నుంచి తట్టా బుట్ట చదువుకొని సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కు తరలించాలా అనే ఒక అనుమానం కూడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సినీ హీరోలు, ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు ఏం తక్కువ దీనిలే. నిజానికి ఏ ప్రభుత్వం మారినా ఒకసారి పోయి మర్యాదపూర్వకంగా కలిసి రావాలి, మర్యాదపూర్వకంగా పోయి కలిసి వచ్చి ఏదో ఒకటి చేయాలి. కానీ వీళ్ళు అది చేయకపోయేసరికి ఇప్పుడు మొత్తం పరిశ్రమ దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. పరిశ్రమ దెబ్బతిన్నదంటే ఆదాయ వనరు దెబ్బతిన్నట్టే. ఇక్కడ కొన్ని వేలాది మంది సినీ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక్క దెబ్బతోటి ఎగిరిపోయే పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క ప్రీ రిలీజ్ నిన్న గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఉన్నది. అమెరికాలో పోయి 5 కోట్లతోటి ఆ గేమ్ చేంజర్ ఈవెంట్ జరిపొచ్చింది. ఆ 5 కోట్లు ఇక్కడనే వస్తే అది ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఇట్లా విధంగా పెద్ద ఇండస్ట్రీగా ఉన్న సినిమా పరోక్షంగా హీరోలను భయపెట్టే ప్లాన్లు వేస్తాను. టోటల్ అల్లు అర్జున్ ఎపిసోడ్లో అయితే భారీ కుట్ర నడుస్తాను. చాలా పెద్ద కుట్రతోటి భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఈ ఎపిసోడు ఇంకా ఎటు దారి తీస్తుందో, ఇది ఇక్కడితోటి ఆగిపోతుందా లేదా ఇంకా ఇండస్ట్రీని భయపెట్టి నిజంగానే సినీ ఇండస్ట్రీని ఇక్కడి పంపించేయాలన్న కుట్ర నడుస్తుందా? హస్తం గుర్తు కాస్త ఇక్కడ అభయహస్తం అనుకున్నదిగా వస్తా శని హస్తంగా మారిపోతుందా చూడాలి.